అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆన. ప్రస్తుతం ఉన్న సమాజంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మమేకమైన సంస్థ ఏదైనా ఉంది అంటే అది బ్యాంకింగ్ వ్యవస్థ. అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మన ముందున్నారు సిఏ వీరేంద్ర కుమార్ రాజా. వారిని అడిగి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంకుల్లో జరిగే మోసాల యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో బ్యాంకుల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న మోసాలని ఏ విధంగా ఉంటాయి, బ్యాంకులు ఏ విధమైన రకమైనటువంటి మోసాలు చేస్తాయి అనేటటువంటి అంశాలపై మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తారన్న ఉద్దేశంతో మేము ఇందుకు వచ్చాను సార్. నమస్తే. చెప్పండి సార్, అసలు బ్యాంకులు యొక్క మోసాలు ఏ రకంగా ఉంటాయి? అది ఎన్బిఎఫ్సిసే కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్సే కావచ్చు, ఏ రకంగా ఉంటాయి? ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అవ్వచ్చు. ఏ విధమైన బ్యాంకుల్లోనైనా ఒక ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మోసాలు అనేది తరచుగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో వ్యాపార రుణాలకు సంబంధించిన మోసాలు అవ్వచ్చు, క్యాష్ హ్యాండ్లింగ్ దగ్గర థెఫ్ట్ కానీ అటువంటి మోసాలు అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ లోన్స్ విషయంలో మోసాలు అవ్వచ్చు, ఇకపోతే బ్యాంక్ స్టాఫ్ ఇంటర్నల్ గా కొల్యూడై చేసే మోసాలు అవ్వచ్చు, ఇలా ఏటీఎం కార్డ్ మోసాలు అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మోసాలు అవ్వచ్చు. చాలా రకాలుగా ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త మోసాలు అనేది మనం చూస్తున్నాము. అయితే సార్, అతి ముఖ్యంగా బంగారం యొక్క రుణాలకు సంబంధించి మోసాలు అనేవి ఏ విధంగా జరుగుతాయి? బంగారపు రుణాలు విషయంలో ఏం జరుగుతుందంటే అండి, జనరల్ గా ఇందులో ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకటి ఎవరైతే బంగారపు రుణం తీసుకుంటున్నారో, లేదు అప్రైజర్ బంగారపు రుణం శాంక్షన్ చేసి ఎవరైతే గోల్డ్ లోన్ శాంక్షన్ చేసిన అతను ఎవరైతే ఉన్నారో అప్రైజర్ గానీ, ఆ బ్యాంకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ గానీ, లేదంటే కన్సర్న్ అధికారి గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు పాత్ర కీలకంగా ఉంటుంది ఈ గోల్డ్ లోన్స్ విషయంలో. అయితే ఫ్రాడ్ జరిగిన తర్వాత కస్టమర్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఎవరైనా కస్టమర్స్ గానీ, లేదంటే ఒక కస్టమర్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్స్ బారోవర్స్ సమూహం అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఫస్ట్ గా బ్యాంక్ అధికారులకి ముందుగా కంప్లైంట్ ఇవ్వాలి. అది అది బ్యాంక్ అధికారులు గనక రుజువు చేసి, లేదంటే కస్టమర్ గనక రుజువు చేసి పక్కాగా ఉన్నట్లయితే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒక కస్టమర్ అయి ఉండొచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే కస్టమర్స్ ప్లస్ బ్యాంకు, ఎవరైనా బ్యాంకు అధికారులు గనక వ్యక్తిగతంగా ఇందులో కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే బ్యాంకు మరియు ఎవరైతే బారోవర్స్ కానీ కస్టమర్స్ కానీ వీళ్ళిద్దరు కలిసికట్టుగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దొంగతనానికి కానీ, లేదంటే ఫ్రాడ్ కనుక ఎవరైతే వ్యక్తులు బాధ్యులు అయ్యారో పోలీసు వాళ్ళని అక్యూజ్డ్ గా డిసైడ్ చేసి వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, నమోదు చేయడం అలాంటివి జరుగుతుంది. అయితే నేనేమంటున్నానంటే, పోలీసు ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఈ బ్యాంకులన్నిటికీ కూడా, బ్యాంక్స్ అవ్వచ్చు, లేదంటే ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, ఏదైతే ఉందో వీళ్ళన్నింటికి కూడా హెడ్, వాళ్ళ రంగంలో హెడ్ ఎవరైతే అంటే ఆర్బీఐ. సో ఈ ఆర్బీఐ నియంత్రణలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ ఆర్బీఐ నియంత్రణలో అందులో ఒక ప్రత్యేక వింగ్ ఉంటుంది, దాన్ని ఆర్బీఐ ఆంబడ్స్మన్ అంటారు, బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ అంటారు. సో వీళ్ళు గనక ఫస్ట్ ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. జనరల్ గా ఈ ఫ్రాడ్ జరిగినప్పుడు ఇందులో రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి క్రిమినల్ చర్య, ఇంకోటి సివిల్ చర్యలు. క్రిమినల్ చర్య ఏంటంటే దొంగతనానికి పాల్పడడం, లేదంటే బ్యాంకు మీద కస్టమర్స్ అంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ సేఫ్ అని బ్యాంక్ నమ్మి బ్యాంక్ దగ్గర తాకట్టు పెడతారు. కాబట్టి అది కనుక దొంగతనం జరిగితే వీళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినట్టు అవుతుంది. కాబట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. అవి రెండు అంశాలు అనేది క్రిమినల్ చర్యల్లోకి వస్తాయి. రెండు సివిల్ చర్య ఏంటంటే, ఇక్కడ బారోవర్ ఏదైతే బంగారాన్ని నష్టపోయాడో అది, ప్లస్ దాంతో పాటు వీళ్ళ యొక్క పెయిన్, మెంటల్ స్ట్రెస్ అనుభవిస్తారు. బారోవర్ ఎంతో మనోవేదనకు గురవుతాడు. అది ప్లస్ ఈ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగినందుకు తనకి ఆ బారోవర్కి అయిన ఒక లిటిగేషన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మూడు కూడా సివిల్ చర్యలోకి వస్తాయి. అలాగే సార్, ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేటగిరీలోకి వస్తారు. అప్రైజర్ ఎవరైతే ఉన్నారో అతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కేటగిరీలోకి వస్తాడు. ఇప్పుడు అప్రైజర్ ని మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా అపాయింట్ చేసుకున్నాము. అప్రైజర్ చేసిన మోసం ఏదైతే ఉందో అది అప్రైజర్ చెందుతుంది తప్ప మా బ్యాంకుకి చెందదు అని ఒకవేళ బ్యాంక్ వాళ్ళు కనుక అంటే ప్రజలు ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్టు దృష్టిలో ఇది ఉంటే
కోర్టు ఎప్పుడు కూడా అప్రైజర్ని వేరుగా బ్యాంకుని వేరుగా చూడదు. అప్రైజర్ అంత మామూలుగా శాలరీ రికార్డ్స్లో కానీ వేరే విధంగా కానీ బ్యాంక్ స్టాఫ్ కాకపోయి ఉండొచ్చు, కానీ కోర్టు దృష్టిలో కనుక చూసుకున్నట్లయితే అప్రైజర్ బ్యాంక్ సిబ్బందితో సమానంగానే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. సో కాబట్టి అప్రైజర్ కి బ్యాంకు కి సంబంధం లేదనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ఎవరి కస్టడీలో ఉంటుందంటే బ్యాంక్ ఒక వాల్ట్ లో ఉంటుంది. అప్రైజర్ ఇంటికి పట్టుకెళ్తే అనుకోవచ్చు, అప్రైజర్ ఇంటికి అప్రైజర్ వాల్యూ చేసి బ్యాంక్ కి అప్పచెప్పేస్తాడు. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద బ్యాంక్. సో ఇలాంటి ఫ్రాడ్ జరిగినప్పుడు ముందుగా కస్టమర్కి నష్టపరిహారం చెల్లించాల్సిన దృష్టిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్నే పెడతారు. సెకండ్, వసూలు చేసే విధానంలో అప్రైజర్ యొక్క వ్యక్తిగత ఆస్తుల నుంచి కానీ లేదంటే అప్రైజర్ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ని కానీ ఎంతైతే రాబడుతుందో అంతవరకు బ్యాంక్ వసూలు చేసి బారోవర్స్కి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇన్ కేస్ పోలీస్ ఫైండింగ్లో ఖచ్చితంగా ఫైనల్గా అప్రైజర్ దగ్గర నుంచి కానీ లేదంటే బ్యాంక్ అఫీషియల్ దగ్గరికి వెతికినా సరే గోల్డ్ అనేది ఇంకా దొరకదు, ట్రేస్ అవుట్ చేయలేము, మా చేయి దాటిపోయిందని కానీ తెలిస్తే అప్పుడు బ్యాంక్ లాస్ ఆఫ్ గోల్డ్ క్లెయిమ్ చేస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చినా సరే త్వరగా బారోవర్స్కి అనేది నష్టపరిహారం చెల్లించవచ్చు. అయితే సార్, ఇందాక మీరు చెప్పినట్టుగానే కస్టమర్ అయినా మోసపోయిన తర్వాత, మోసం జరిగిన తర్వాత మొదటగా బ్యాంక్కి కంప్లైంట్ ఇవ్వాలి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే బ్యాంకింగ్ అంబడ్స్మన్కి, ఆర్బీఐకి ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి? అయితే బ్యాంకింగ్ ఆంబడ్స్మన్కి ఎలా ఫిర్యాదు చేసుకోవాలంటే త్రూ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. బ్యాంకింగ్ ఆంబడ్స్మన్, ఆర్బీఐ బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లోన్ వివరాలు కానీ, మీ బ్యాంక్ నేము, మీ నేము, మీ కస్టమర్ ఐడెంటిటీ నెంబరు, సేవింగ్స్ అకౌంట్ నెంబరు మరియు మీ లోన్ అకౌంట్ నెంబరు ఇచ్చి ఆ లోన్కి మీకు ఏదైతే ప్రాబ్లం జరిగిందో బ్యాంకులో దానికి సంబంధించిన ఒక చిన్నపాటి డిస్క్రిప్షన్ పూర్తిగా రాసి దాంట్లో మీరు కనుక సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఉంటుంది బ్యాంకింగ్ అధికారుల నుంచి. అయితే సార్, ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఫ్రాడ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ చర్యలు ఎలా ఉంటాయి? ఒకటి, జైలు శిక్ష ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన జరిమానా కూడా ఉంటుంది. అది జైలు శిక్ష ఎంత అనేది ఏంటనేది దానికి సంబంధించిన అది గ్రావిటీ ఆఫ్ ది క్రిమినల్ బ్రీచ్, అది ఎంత రేంజ్ లో మోసం జరిగింది అనేది దాన్ని బట్టి కోర్టు ఖచ్చితంగా శిక్ష అమలు చేస్తుంది. అయితే సార్, ఇప్పుడు కస్టమర్ అనే ఆయన బ్యాంక్ లో బంగారం కుదవ పెట్టిన తర్వాత కానీ పెట్టక ముందే కానీ రెన్యువల్ చేసుకునే సమయంలో కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారపు లోన్లు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ జరుగుతుంది. ఇలా రెన్యువల్ జరిగినప్పుడు జనరల్ గా సాధారణంగా పబ్లిక్ ఏం చేస్తారంటే అప్రైజర్ బాగా తెలిసి ఉండడము, బ్యాంక్ మేనేజర్ బాగా తెలిసి ఉండడం వల్ల అది పొద్దు తిరిగి రాసేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అమౌంట్ ఫోన్ పే ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ బ్యాంక్ లో ఇచ్చేసి హడావిడిగా వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందో ఆ టైంలో ఈ ఏదైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ బయటికి తీసి అప్రైజర్ కానీ బ్యాంక్ అఫీషియల్ కానీ బయటికి తీయడం, బారోవర్ అక్కడ లేకపోవడం, అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ వాల్యూ ఈ లోపు పెరిగి ఉండడం వల్ల అందులో కొన్ని ఆర్నమెంట్స్ పక్కకి తప్పించే అవకాశం ఉంటుంది. అయితే నేను ముఖ్యంగా బారోవర్స్ కి ఏం సూచనలు ఇస్తున్నానంటే మొట్టమొదటిగా బంగారాన్ని మీరు కొదవ పెట్టేటప్పుడు ప్రాపర్ గా వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని మీరు ఇచ్చిన బంగారం అని ప్రతి ఐటమ్ ని కూడా కార్డులో రాస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత మీకు గోల్డ్ లోన్ ఎక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది లేదా ఒక రసీదు అనేది మీకు ఇస్తారు. ఆ రసీదు మీరు తీసుకొచ్చుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది సంవత్సరం తర్వాత కానీ లేదంటే మీరు గోల్డ్ లోన్ ఎప్పుడైతే తిరగరాసుకోవడమో లేదంటే లోన్ అనేది క్లోజ్ చేసుకునేటప్పుడు ఆ కార్డు మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అది మీకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే పొద్దు తిరగరాసేటప్పుడు మీరు ఫిజికల్గా బ్యాంక్ వెళ్ళి అక్కడ ఉన్న ఆర్నమెంట్స్ ఏమవుతుందంటే ఒకసారి చాలా రోజులు అయి ఉంటారు కాబట్టి బయటికి తీసినప్పుడు ఆర్నమెంట్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదంటే మీరు పెట్టిన ఆర్నమెంట్స్ కాకుండా వేరే ఆర్నమెంట్స్ తోటి ఏమైనా రీప్లేస్ చేశారా అనేది మీరు చెక్ చేసుకోండి. అలాగే రెండోసారి పొద్దు తిరగరాసేటప్పుడు మీకు అక్కడ ఉన్న లోన్ అమౌంట్కి ఈ బంగారం సరిపోతుందా లేదంటే ఎక్కువ అవుతుందా? ఇన్ కేస్ కనుక ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు ఒకటో రెండో ఆర్నమెంట్స్ని మీరు తీసేసుకొని దానికి తగ్గ ఆర్నమెంట్స్ తోటి లోన్ పెట్టుకొని డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా సంతకం పెడుతున్నారు లేదో చెక్ చేసుకోండి. లోన్ కార్డ్ అనేది మీకు రాకపోతే ఐటమ్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది, కానీ ఇలాంటి ఫ్రాడ్లు జరిగినప్పుడు ఎవరి దగ్గరైనా చూపించాలంటే ఆ కార్డు మీ దగ్గర ఉండాలి. మీరు నోట్తో చెప్పింది ఎవరు నమ్మరు కాబట్టి ఆ కార్డు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ప్రూఫ్ మీరు ఉన్నట్లయితే దానిలో బ్యాంక్ సీల్ కూడా ఉంటుంది. సో అది కనుక ఉన్నట్లయితే మీరు పోలీస్ అధికారుల దగ్గర కానీ లేదంటే కోర్టు వారు ఎదురుగుండా కానీ లేదంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు బ్యాంకింగ్ ఆంబడ్స్మన్ దగ్గర కానీ అది మీరు ఒక వ్యక్తిగత ప్రూఫ్ ఆఫ్ లోన్ కింద పెట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కొరకు మీ సమయాన్ని కేటాయించి మాకు ఎన్నో విలువైనటువంటి సమాచారాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.